నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు వన్ అధినేత కంటంనేని రవిశంకర్ పట్టుదల కృషి అందరికీ ఆదర్శం. తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్. ప్రజా ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. గ్రామీణులకు కార్పొరేట్ స్థాయి వైద్యం. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. సమాజ ఉన్నతిలో విశ్రాంత సైనికులు భాగస్వాములు కావాలి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. విశ్రాంత ఆర్మీ సైనికులతో సమావేశమైన ఎమ్మెల్యే. మహానాడు కడపలోనే జరపాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికే మహానాడు పనులు చకచకా జరుగుతున్నాయన్నారు. మహానాడు నిర్వహణ కోసం 13 కమిటీలను ఇప్పటికే నియమించామన్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని టీడీపీ నాయకులు మహానాడుకు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. కడపలో మహానాడును పెద్ద ఎత్తున గ్రాండ్గా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆహ్వాన పత్రాలు పంపించామన్నారు. మహానాడు మొదటి 2 రోజులు ప్రతినిధుల సమావేశం ఉంటుందని, చివరి రోజు బహిరంగ సభ ఉంటుందన్నారు. మీరు చూపించేదాన్ని బట్టి, మీరు ఇక్కడ జరుగుతున్న చెప్పేదాన్ని బట్టి ప్రోగ్రామ్ ఇప్పుడు రాష్ట్ర ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీ ఆంటర్‌ప్రెన్యూర్ తెలుగు ప్రజలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్ని జన్మలైనా తాను తెలుగు జాతిలోనే పుట్టి సేవ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. హైదరాబాద్లో కంటంనేని రవిశంకర్కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ఏది చేయాలన్న విశ్వసనీయత అవసరం. ఎన్జీఓ మీడియాకు విశ్వసనీయత ఉండాలి. స్వాతంత్రోద్యమ సమయంలో పత్రికలు, జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు పోటీ ప్రపంచంలో విలువలు పడిపోతున్నాయి. సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో అంత నష్టం ఉంది. సోషల్ మీడియాని వేదికగా తీసుకుని వ్యక్తిత్వ హననం, తప్పుడు సమాచారానికి పాల్పడుతున్నారు. దీనిపై నియంత్రణ అవసరం. ఇళ్లలో ఉండే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేస్తే సమాజానికి హాని కలుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పక్షపాత మీడియాను ప్రోత్సహించే అంశంపై ఆలోచిస్తాయి. దుర్మార్గపు ఆలోచన చేసే వారిని నియంత్రించాల్సి ఉంది అని సీఎం చంద్రబాబు అన్నారు. గౌరవనీయులు పూజ్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి గారు, గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ రమణ గారు, గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నారాయణమూర్తి గారు, తనికళ్ళ భరణి గారు, చంద్రబోస్ గారు, అశోక్ తేజ గారు, వేణుగోపాలాచారి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మేడసాని మోహన్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ, అందరికంటే ముందుగా తెలుగు వన్ ఎండి మిత్రులు రవిశంకర్ కంటమనేని, ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్న హైదరాబాద్లో ఆ రోజు చేసిన పనులు కానీ ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అందులో రవిశంకర్ కంటమనేని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఒక విజన్ని రూపకల్పన చేస్తే ఆ విజన్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని
బ్రహ్మాండంగా మీరు చూస్తే 200లో ప్రారంభించాడు. నేను 1996-97లో ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఒకసారి అనిపిస్తుంది, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాడిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అంటే ఒకసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం, ఈరోజు 400 ఛానల్స్ మొత్తం. ఇప్పుడే చెప్పాడు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది. నేను గర్వపడుతున్నా, గర్విస్తున్నా. ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని, పట్టుదలని, ప్రతిభని, అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి ప్యారలల్గా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు. ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ను తుళ్లూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను ఏ కేసులో తీసుకెళ్తున్నారో చెప్పాలని ఆయన భార్య బేబీ లత పోలీసులను ప్రశ్నించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఉద్దండరాయనిపాలెంలోని సురేష్ నివాసంలో అదుపులోకి తీసుకుని తుళ్లూరు పీఎస్కు తరలించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? పిచ్చి పిచ్చిగా ఉన్నాయండి, గేట్లు వేసి పెడుతున్నారు. 5-10 మంది ఉన్నారు. మిగిలిన ఎంత చేయాలి మీరు? ఒక్కనే తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఉన్న సిహెచ్సిలో ఈ వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు, డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో లభించే వైద్య పరీక్షలు, సాధారణ శస్త్రచికిత్సలు, స్త్రీల ఆరోగ్యం, పిల్లల వైద్యం, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత, గుండె సంబంధిత విభాగాల్లో పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 20 మంది నిపుణులైన వైద్యులు, 50 మంది వైద్య సిబ్బంది సేవలందించారని మంత్రి వివరించారు. అంతేకాదు ఎక్స్రే, స్కానింగ్ మిషన్లు, సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. రాబోయే రోజుల్లో బ్లడ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొలిపర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఉచిత వైద్య శిబిరం మనలో నుంచి అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో 8 ప్రధాన విభాగాలు, గుండె చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు, జనరల్ సర్జరీ డాక్టర్లు,
టోటల్ ఈ రోజున 20 మంది డాక్టర్లు 50 మంది సిబ్బందితో ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 600 దాటారు ఇప్పటివరకు ఓపీ. సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తాం. సో ఆ కార్యక్రమం కొలిపర మండలంలో ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం. మనం కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని 100% ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. సంక్షేమం విషయంలో కూడా ఇప్పుడే దాదాపు 140 వితంతు పెన్షన్లు పంపిణీ చేశాం. మండలంలో ఇంకొన్ని ఒక 20-30 రావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్గా మన మండలంలో నేను చెప్పినట్టు ఇప్పటివరకు ప్రతి నెల మనం దాదాపు 45 కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లు మనం అందిస్తున్నాం. దాదాపు 7,000 మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల 1వ తారీఖున. ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. ఇక్కడ ఈ రోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది. ఎక్స్రే మెషిన్ ఇంకో 4 రోజుల్లో అది కూడా ప్రారంభించుకుంటాం. వాటితో పాటు స్కానింగ్ మెషిన్, డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్, డీసీహెచ్ఎస్ గారిని కూడా నేను కోరాను. రాబోయే రోజుల్లో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం. కొలిపర్లు ఎవరు కూడా తెనాలికో, విజయవాడకో, గుంటూరుకో వెళ్ళకుండా పరిస్థితి ఖచ్చితంగా మనకి కొలిపర ఆసుపత్రిలోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ విధంగా ప్రజలు స్పందించడం, ప్రతి గ్రామా నుంచి అందరినీ కూడా కష్టపడి గత 3-4 రోజుల నుంచి డాక్టర్లే కాదు మన సిబ్బంది, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి చేశారు. ఎంపీపీ గారు కూడా వచ్చారు. ఇద్దరు ఎంపీటీసీలు అందరూ కూడా గ్రామాల్లో మనం ఈ సమాచారం తెలిపే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అంతిమంగా పాపం చాలా మంది డబ్బు ఖర్చు పెట్టుకుని వైద్య సేవలు చేయించుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మనం ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ప్రతిసారి కూడా నేను చెప్పేది ఇది ఒకటే, అందరం కూడా అంకిత భావంతో పనిచేస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తాం. కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయంగా మేము దాన్ని చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం. దేశ సేవ చేసి రిటైర్ అయిన సైనికులు సమాజ ఉన్నతిలో భాగస్వామ్యం చేసేలా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని గుడివాడ ఎమ్మెల్యే వెనకల రాము పేర్కొన్నారు. రాజేంద్రనగర్లోని ఆయన స్వగృహంలో పలువురు విశ్రాంత సైనికులు ఎమ్మెల్యే రామును కలిశారు. ఈ సందర్భంగా వారితో ఎమ్మెల్యే రాము పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ, నా తండ్రి వెంకటేశ్వరరావు ఆర్మీలో పనిచేశారని, ఆర్మీ కుటుంబం నుండి వచ్చిన నాకు రిటైర్ అయిన తర్వాత వారి కష్టాలు తెలుసన్నారు. దేశ రక్షణలో విశేష సేవలు అందించి ధైర్యానికి ప్రతిరూపాలని సైనికులను మనమందరం ప్రత్యేకంగా గౌరవించుకోవాలన్నారు. కఠిన శ్రమతో కూడిన శిక్షణ పొంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించి రిటైర్ అయిన సైనికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా వారి సమస్యల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. విశ్రాంత సైనికులు సమాజ ఉన్నతిలో భాగస్వాములు అయ్యేలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాముతో పాటుగా జరిగిన సమావేశంలో పలువురు ఆర్మీ విశ్రాంత సైనికులు పాల్గొన్నారు. పాత బస్తీ పాత శివాలయం ప్రాంగణంలో ఆదివారం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ ఈవో నటరాజు షణ్ముఖం ఆదేశాల మేరకు వీరభద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు చింతలపాటి సూర్యనారాయణ శాస్త్రి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు అమ్మవారు, అయ్యవార్లకు మామిడి పండ్లు, అరటి పండ్లు తదితర వాటితో అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తుల్ని ఉంచి గణపతి పూజ అనంతరం ఉభయదాతల చేత స్వామివార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు
ఉభయదాతలకు భక్తులకు స్వామివారికి నివేదించిన మహాప్రసాదాన్ని అన్నప్రసాదంగా అందించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 16వ తేదీన ప్రారంభమయ్యాయి. ఆదివారం కళ్యాణ మహోత్సవంతో ఈ ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. స్వామివారి కళ్యాణోత్సవంలో పాత బస్తీకి చెందిన పలువురు ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక్కొక్క జంట అయ్యా అక్కడ వాళ్ళే వస్తారా? ఇప్పుడు చెప్తూ వాళ్ళు కూడా వెళ్ళి 3 సార్లుగా స్వామివారికి అయ్యవారు అమ్మవారు జీవించి అమ్మవారు అయ్యవారు జీవించి జంటగా వెళ్ళి చక్కగా పోయేది. ఆ కలశాల మీద పోయించండి అయ్యా. ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి మామ, చెప్పండి ఈశానోమే అయ్యా. తర్వాత ఒక్కొక్క జంట మళ్ళీ ఎవరు వారు వెళ్ళిన స్థానంలో వారు కూర్చోండి. ఎవరి స్థానంలో వారు కూర్చోండి. ఇంకా అర్చన ఉంది, తర్వాత మంత్రపుష్పం, ప్రవచనం, తర్వాత తీర్థ ప్రసాదాలు. వైఎండెం పనులపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్. హాజరైన ఎమ్మెల్యేలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కోడా కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్ఈ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్ఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్స్ నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలి కుదిలేసింది. ఇరిగేషన్ పనుల నిర్వహణ మరియు మరమ్మతుల కోసం చంద్రబాబు విడుదల చేసిన 344 కోట్లు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష. తోడు గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించాం. 10 లక్షల్లోపు ఉన్న పనుల్ని సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చు. గత ప్రభుత్వంలో కనీసం కాల్వల్లో తట్టమట్టి తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా గ్రీజ్ కూడా పెట్టలేదు. గత ప్రభుత్వం తప్పిదాలను సరి చేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నాం. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలాఖరుకు పూర్తయ్యే లక్ష్యంగా నిర్వహణ మరియు మరమ్మతు పనులు చేపట్టాలి. పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలి. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మికుల హక్కుల చట్టం ప్రకారం హక్కుల కోసం పోరాటానికి వెనుదిరగబోమని గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం, దళిత దళి ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు మేలం భాగ్యారావు, లీగల్ అడ్వైజర్ రామాంజనేయులు విజయవాడ మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా హక్కుల సమస్యల కోసం ప్రభుత్వానికి నోటీసు ఇవ్వబోతున్నామని, ప్రభుత్వం మా హక్కుల్ని కాపాడాలన్నారు. మాకు ఇవ్వవలసిన రాయితీలను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని, వాటి వల్ల ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు ఉండదన్నారు. కార్మికుల జీతాలు పెంచమని ప్రభుత్వాన్ని అడగడం న్యాయమే అన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను ప్రభుత్వం కంట్రోల్ చేయాలని, రాష్ట్రంలో మొత్తం 545 స్కీమ్లు ఉన్నాయని, ఏ ప్రభుత్వం ఉన్నా సరే కాంట్రాక్టు వ్యవస్థ దోపిడీకి గురి అవుతుందన్నారు. నా పేరు వినుకొండ రాజారావు. నేను ఆర్డబ్ల్యూఎస్ అండ్ సిపిడబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు సూత్రాలకి అనుగుణంగా మానవ హక్కులు మాకు ఉన్నాయి. మేము కార్మికులుగా ఉన్నాం. మాకు గవర్నమెంట్ నుంచి రావాలంటే మధ్యన కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఆ కాంట్రాక్టర్ మా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాడు. మాకు రావాల్సినటువంటి ఎస్ఆర్ఆర్ ప్రకారం జీతాలు ఇవ్వకుండా కేవలం కాంట్రాక్టర్ మాత్రమే జీవనం గడపడానికి మా శ్రమను దోచుకుంటూ ఉన్నాడు. మా శ్రమ దోపిడీ గురవుతూ ఉంది. కాబట్టి మాకు రావాల్సినటువంటి రాయితీలైనా, పిఎఫ్ అయినా, ఈఎస్ అయినా, జీతాలైనా, మాకు రావాల్సిన బచ్చాలైనా కాంట్రాక్టర్ దోచుకుంటున్నాడు. ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి మాకు విముక్తి కలిగించండి. మాకు ప్రభుత్వం దగ్గర
వారు కాంట్రాక్ట్ వ్యవస్థ అగ్రిమెంట్ ఇచ్చి కూడా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉంది, మాకు అన్యాయం చేస్తూ ఉంది, మా హక్కుల్ని దోచుకుంటూ ఉంది, మా ప్రాథమిక హక్కులైతేమి మా జీవన విధానాన్ని మార్చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంట్రాక్టర్ బారి నుండి మమ్మల్ని రక్షించమని సిపిడబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశానికి మేమందరం రావడం జరిగింది. పెద్దలు భాగ్యరావు గారు, రామాంజనేయులు గారు, రాయుడు శ్రీనివాస్, ప్రసాద్ బాబు, నీలాచలం, మల్లికార్జున్, అలాగే పోషయ్య, ఇంకా శివ, గంగరాజు, వీరంతా ఉమ్మడిగా F244 రాష్ట్ర స్థాయిలో రిజిస్టర్ చేసుకొని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మిక హక్కుల చట్టం ప్రకారం వీరు రిజిస్టర్ చేయబడ్డటువంటి ఈ సంఘంలో హక్కుల కోసం పోరాటానికి వెను తిరగడం లేదు. ఇక త్వరలో మా హక్కుల సాధన కోసం మేము ప్రభుత్వానికి నోటీసు ఇవ్వబోతా ఉన్నాం. మా హక్కుల్ని మేము కాపాడుకోవాలంటే ప్రభుత్వం గ్యారంటీగా మాకు మా హక్కుల్ని కాపాడాలి, కాంట్రాక్ట్ వ్యవస్థని కంపల్సరీగా కంట్రోల్ చేయాలి, మాకు ఇవ్వాల్సినటువంటి రాయితీల్ని ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా ప్రభుత్వాలు అమలు చేపించాలి. నేను ఎస్ రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ త్రాగునీటి సరఫరా కార్మికుల సంఘం లీగల్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ త్రాగునీటి కార్మికుల సమస్యల గురించి జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో రాష్ట్ర బాడీ తీసుకోబోయేటువంటి నిర్ణయాల మేరకు కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టేందుకు మరి నేను ఈ కార్మిక సంఘం యొక్క చీఫ్ అడ్వైజర్ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శ్రీ మేళం భాగ్యరావు గారు, అలాగే ఈ కార్మిక యొక్క సంఘం యొక్క మరి గౌరవ అధ్యక్షులు శ్రీ వినుకొండ రాజారావు గారి నేతృత్వంలో మేమందరం కలిసి ప్రభుత్వానికి ఇప్పటికే చాలాసార్లు విన్నవించాము. సమస్యలను పరిష్కరించమని మరి లిఖితపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ సమర్పించి ఉన్నాం ఆయా శాఖాధిపతులతో. అయితే ప్రభుత్వం మేము పరిశీలిస్తామని చెప్పేసి పరిశీలన స్థానంలోనే ఉంది తప్ప సమస్యలు పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క సమీక్షా సమావేశం లేదా సర్వసభ్య సమావేశంలో కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణం ఇది. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6-7 వేల మంది కార్మికుల సమస్య కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుకున్న విధంగా రాజారావు గారు చెప్పినట్లుగా కాంట్రాక్టర్ వ్యవస్థ ఏమైతే ఉన్నదో ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి వీళ్ళందరికీ విముక్తి కలిగించేదానికి మేమందరం కంకణబద్ధులమై ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తూ రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే న్యాయపరమైనటువంటి న్యాయ సలహాలు తీసుకొని రాష్ట్ర స్థాయిలో దీనికి సమ్మె నోటీసులు ఇచ్చి కూడాను సమ్మెని విజయవంతంగా చేసేదానికి మా కార్మిక సోదరుల్ని పిలుపునిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో యాక్టివిటీ బలోపేతం చేసేసి కార్యాచరణ ప్రకటించడానికి ఇక్కడ మేమందరం కూడా కూడి ఈ రోజున మరి మీడియా సమక్షంలో ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. నమస్తే. కాంట్రాక్టర్సా అది చెప్తాం, జిల్లాకు ఒకళ్ళు ఉంటారు. ప్రేమైన మిత్రులారా, ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సరఫరా ప్రజలు తాగడం కోసం మంచినీటి సరఫరా అందుతుందంటే 7,000 మంది కార్మికులు రాత్రింబగళ్ళు 24 అవర్స్ వాళ్ళు అందుబాటులో ఉండి పనిచేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల్లో మంచినీటి సరఫరా జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల దాహం తీర్చేటువంటి కార్మికులకి వాళ్ళకి జీతాలు సరిగా రావటం లేదు. 21,000 రూపాయలకు తగ్గకుండా జీతం మినిమం వేజ్ కింద ఇవ్వాలని చెప్పేసి కార్మిక చట్టాలు చెప్తూ ఉంటే కేవలం 10,000 రూపాయలు, 12,000 రూపాయలు, కొన్ని చోట్ల 7-8,000 రూపాయలతో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చి మరి 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు కూడా జీతాలు లేకుండా ఈ ప్రభుత్వం ఈ కార్మికుల్ని, ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే కార్మికుల భవిష్యత్తుని దెబ్బకొడుతుంది. ఈ విషయాన్ని వీళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ సంస్థ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారి శాఖ ఇది, వారిని దృష్టికి తీసుకెళ్లారు కార్మికులు. మరి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీ రాజ్ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీకి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీకి,
మరి అదేవిధంగా కమిషనర్కి అందరి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళాం. మరి ఇది వేసవికాలం, వాళ్ళు 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండి పనిచేస్తేనే ప్రజలకి నీళ్లు అందుతాయి, మంచినీళ్ళు తాగటానికి. ఇటువంటి కార్మికుల సమస్య, దీని మీద బర్డన్ లేదు, బడ్జెట్ పెంచాల్సిన అవసరం లేదు. ఉన్న బడ్జెట్లో వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ తాత్సర్యం చేయటం అనే దాన్ని మరి యూనియన్ తరపున, దళిత బహుజన ఉద్యమాల తరపున, ప్రజా ఉద్యమాల తరపున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చాలా సమస్యల మీద మేము పరిష్కారం చేస్తామని మాట్లాడుతున్నారు. ఆయన శాఖలో ఉన్న కార్మికులకి న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారిని విన్నవించుకుంటున్నాం మేమందరం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీకి అందరూ కూడా మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారంలోకి రావడానికి ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా స్వాగతించారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన శాఖలో ఉన్న కార్మికులకి జీతాలు రావట్లేదంటే పవన్ కళ్యాణ్ గారు పరిశీలించాలి, ముఖ్యమంత్రి గారు పరిశీలించాలి. వీళ్ళు వెంటనే తక్షణమే పరిశీలించి వీళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ హక్కులు, జీతాలు సరిగా రావటం లేదు. 2 సంవత్సరాలకు కూడా జీతాలు రావు, ఎలా బతకాలి వీళ్ళు? మరి వీళ్ళకి కనీసం ఎటువంటి కార్మికులకు ఉండేటువంటి కనీస వేతనం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస వేతనాలు ఇవి భిక్ష కాదు, ఇది హక్కు. ఇది ఎవరినో అడుక్కునేది కాదు, వాళ్ళ హక్కు ఇది. మరి ఇటువంటి హక్కులను కూడా ప్రభుత్వం చేయలేకపోవడం అనేది అత్యంత దారుణమైనటువంటి సమస్య. దీన్ని తక్షణమే పరిష్కరించాలి. అందుకే దళిత ఉద్యమాల తరపున, దళిత బహుజన ఉద్యమాల తరపున, కార్మిక వర్గాల తరపున, అందరి తరపున కూడా వీళ్ళ న్యాయమైన కోరిక కోసం అవసరమైతే ఈ రాష్ట్రంలో నీటి సరఫరా బంద్ చేసే స్థాయికి ఉద్యమానికి కూడా ముందుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లిక్కర్ స్కామ్లో అసలు దోషి చంద్రబాబు అని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తెలిపారు. ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కామ్ జరిగింది. అందులో చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి వాటి యజమానులకు దాదాపు 1300 కోట్ల లాభం చేకూర్చారని తెలిపారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కామ్ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కామ్లో ఇలాంటిది ఉందా అని ప్రశ్నించారు. మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, రోజు రోజుకి మీ పరిపాలన విఫలంగాను, పరాజయంగాను, అధోగతికి పోతున్నప్పుడు మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం విషయాలు చేస్తారు. మీరు అసలు మాకు అర్థం కావడంలే. కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి అసలు దీంట్లో ఏమి సంబంధాలు ఉన్నాయో మీ దగ్గర వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలే లేవని సాక్షాత్తు కోర్టు ముందే మీరు ఒప్పుకున్నట్లు ఒక వినికిడి సమాచారం. చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు లిక్కర్ స్కామ్ అంటే చెప్పమంటారా? 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అంతకు మునుపున్న 2012 ఎక్సైజ్ పాలసీని సవరించారు. సవరించి మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అక్కడ. ఎందుకంటే మీకు మద్యం వ్యాపారం బాగా తెలుసు. మీకు మద్యాన్ని పెంచడం ఎట్లా, మద్యం ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు అట్లాగే మిగతా ఆదాయాన్ని పెంపొందించడం ఎట్లా, దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్లు. మీరు అప్పుడు మీ మీద కేసు వచ్చింది. దాని తర్వాత సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు మీ మీద. అందులో మీరున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మర్చిపోతారు అనుకుంటుంటారు. మీకు అది చాలా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. అది మీ మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు చేసిన అన్ని వ్యవహారాలు కూడా ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తూ ఉంటారు. మీరు 2012 ఎక్సైజ్ పాలసీని సవరించిన తర్వాత దాదాపు 1300 కోట్ల రూపాయలు ఆనాడు ప్రివిలేజ్ ఫీజుని లేకుండా చేయడం ద్వారా లిక్కర్ వ్యాపారులకి లాభం చేకూర్చారని ఒక ఆరోపణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు మన అధినేత కంటంనేని రవిశంకర్ పట్టుదల, కృషి అందరికీ ఆదర్శం.
తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్. ప్రజా ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. గ్రామీణులకు కార్పొరేట్ స్థాయి వైద్యం. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. సమాజ ఉన్నతిలో విశ్రాంత సైనికులు భాగస్వాములు కావాలి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. విశ్రాంత ఆర్మీ సైనికులతో సమావేశమైన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KTV న్యూస్.